హాయ్ అండి. ఎక్సెల్ షార్ట్కట్ కీస్ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మనం 47 నుంచి 56 వరకు ఉన్నటువంటి షార్ట్కట్స్ తెలుసుకుందాం. మొదటిగా కంట్రోల్ హోమ్. ఈ కంట్రోల్ హోమ్ మనకి ఎలా పనిచేస్తుందంటే, మనం ఏ సెల్లో ఉన్నా కూడా ఫస్ట్ సెల్కి మూవ్ అవ్వడానికి మనం ఈ కంట్రోల్ హోమ్ అనేటువంటి షార్ట్కట్ వాడతాం. ఏ సెల్లో ఉన్నా కూడా ఫస్ట్ సెల్కి వెళ్ళడానికి కంట్రోల్ హోమ్ అనేటువంటి షార్ట్కట్ వాడతాం. అలానే కంట్రోల్ ఎండ్ అనేటువంటి షార్ట్కట్ ఎందుకోసం వాడతామంటే, మనం లాస్ట్ సెల్కి వెళ్ళడానికి మనం ఆ సిరీస్లో ఉన్నటువంటి లాస్ట్ సెల్కి ఏదైతే ఉంటుందో ఆ డేటా రేంజ్లో ఉన్నటువంటి లాస్ట్ సెల్కి వెళ్ళడానికి మనం కంట్రోల్ ఎండ్ అనేటువంటి షార్ట్కట్ వాడతాం. నెక్స్ట్ కంట్రోల్ మైనస్. ఏదైనా ఒక రోని డిలీట్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ డిలీట్ అని రాశాను, ఊరక శాంపిల్ కోసం డిలీట్ అని పడింది, నో ప్రాబ్లం. దీన్ని నేను డిలీట్ చేయాలి. కంట్రోల్ మైనస్ అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా ఏదైతే రో ఉందో దీన్ని కంట్రోల్ మైనస్ అనే షార్ట్ కట్ వాడటం ద్వారా నేను ఆ రోని డిలీట్ చేయొచ్చు. ఏదైతే రో ఉందో నేను కంట్రోల్ మైనస్ ఆ రోని నేను డిలీట్ చేసేయచ్చు. ఇలా మనం ఏదైనా రోని డిలీట్ చేయాలంటే కంట్రోల్ మైనస్ అనేటువంటి షార్ట్ కట్ వాడేసి మనం ఆ రోని డిలీట్ చేసేయచ్చు. రైట్, నేను మళ్ళీ కంట్రోల్ జెడ్ వాడి మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకొచ్చాను. ఏదైనా ఒక సెల్లో ఎంట్రీ చేస్తూ ఉన్నాం, చేస్తూ ఆ ఎంట్రీ వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్కేప్. ఆ ఎంట్రీ కన్ఫర్మ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఏదైనా ఒక ఎంట్రీ చేసేటప్పుడు ఆ ఎంట్రీ కన్ఫర్మ్ అవ్వాలంటే ఎంటర్ కొడతాం. ఆ ఎంట్రీ వద్దు అనుకుంటే ఎస్కేప్ అనేటువంటి షార్ట్ కట్ వాడి ఆ డేటా ఏదైతే ఎంట్రీ చేస్తున్నామో దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇలా మనకి ఏవైతే షార్ట్ కట్స్ ఉన్నాయో ఆల్ట్ పేజ్ అప్ కానీ ఆల్ట్ పేజ్ డౌన్ కానీ ఎలా పనిచేస్తున్నాయి? ఆల్ట్ పేజ్ అప్ వచ్చేటప్పటికి నేను ఇప్పుడు దీని తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ వరకు నాకు డి వరకు మాత్రమే, సి వరకు మాత్రమే డేటా ఉంది. నాకు ఈ డి అనేది అసలు కనపడట్లేదు. రైట్, ఎప్పుడైతే నేను ఆల్ట్ పేజ్ డౌన్ అనేటువంటి షార్ట్ కట్ వాడతాను, ఆల్ట్ ప్రెస్ చేసి ఆల్ట్ హోల్డ్ చేసి పేజ్ డౌన్ అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా నేను నెక్స్ట్ డి నుంచి నెక్స్ట్ ఏవైతే సెల్స్ ఉన్నాయో అవి చూస్తున్నాను, నెక్స్ట్ స్క్రీన్ చూస్తున్నాను. సో అలా ఆల్ట్ పేజ్ డౌన్ నేను కొడుతున్నంతసేపు నెక్స్ట్ పేజ్ కి, నెక్స్ట్ డిస్ప్లే అవ్వాల్సినటువంటి పేజ్ కి ఇలా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటాను. అలానే ఆల్ట్ పేజ్ అప్ వాడటం ద్వారా ప్రీవియస్ పేజ్ కి నేను వెళ్తూ ఉంటాను. ఇలా ప్రీవియస్ పేజ్ కి, డిస్ప్లే పేజ్ కి వెళ్ళడానికి ఆల్ట్ పేజ్ డౌన్, నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడానికి ఆల్ట్ పేజ్ డౌన్, ప్రీవియస్ పేజ్ కి రావడానికి ఆల్ట్ పేజ్ అప్ అనేటువంటి షార్ట్ కట్స్ వాడటం ద్వారా నేను డిస్ప్లే అయ్యేటువంటి పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజెస్ యొక్క నెక్స్ట్ పేజ్ ప్రీవియస్ పేజ్ కి మూవ్ అవడానికి ఆల్ట్ కాంబినేషన్ లో పేజ్ అప్ పేజ్ డౌన్ అనేటువంటి షార్ట్ కట్స్ నేను వాడుకోవచ్చు అనమాట. ఆల్ట్ పేజ్ అప్ ప్రీవియస్ పేజ్ కి రావడానికి, ఆల్ట్ పేజ్ డౌన్ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడానికి షార్ట్ కట్స్ గా పనిచేస్తాయి. అలానే మనకి ఆల్ట్ షిఫ్ట్ పేజ్ డౌన్, ఆల్ట్ దాని కాంబినేషన్ లో షిఫ్ట్, తర్వాత పేజ్ డౌన్, ఎక్స్టెండ్ సెలెక్షన్ ఆఫ్ కరెంట్ సెల్ టిల్ ఎండ్ ఆఫ్ ద స్క్రీన్ ఇన్ ద రో టు ద రైట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఆల్ట్ షిఫ్ట్ పేజ్ డౌన్. రైట్ సైడ్ ఎంత వరకు అయితే కనబడుతున్నాయో అంతవరకు ఆ స్క్రీన్ లో ఉన్నటువంటివి మొత్తం కూడా సెలెక్ట్ అవ్వాలంటే మనం ఏం వాడుతున్నాం? ఆల్ట్ షిఫ్ట్ పేజ్ డౌన్ వాడుతున్నాం. కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో ద్వారా మనం చేయొచ్చు. అలానే దీన్ని ఇంకో షార్ట్ కట్ ఏంటి చెప్పండి? ఆల్ట్ షిఫ్ట్ పేజ్ అప్ ద్వారా కూడా చేయొచ్చు. ఆల్ట్ షిఫ్ట్ పేజ్ అప్ ద్వారా లేదా ఆల్ట్ షిఫ్ట్ పేజ్ డౌన్ ద్వారా రైట్ సైడ్ స్క్రీన్ లో కనపడేటువంటి అన్ని సెల్స్ ని కూడా మనం సెలెక్ట్ చేసి స్క్రీన్ లో వరకు మాత్రమే, స్క్రీన్ లో కనపడేటువంటి సెల్స్ మాత్రమే మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. ఇలా మనం ఆల్ట్ షిఫ్ట్ పేజ్ అప్, ఆల్ట్ షిఫ్ట్ పేజ్ డౌన్ అనేటువంటి షార్ట్ కట్స్ మనం వాడుకోవచ్చు. తర్వాత కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్, ఎంటైర్ యాక్టివ్ వర్క్ బుక్ ని సెలెక్ట్ చేయడానికి. రైట్, కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్. ఏదైతే
సెల్స్ లో డేటా ఉందో ఆ సెల్స్ ని మాత్రమే సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. అలానే షిఫ్ట్ ట్యాబ్ అనేటువంటి షార్ట్ కట్ వాడి మూవ్ టు ప్రీవియస్ సెల్ వెళ్ళడానికి మనం ఏం వాడతామంటే షిఫ్ట్ ట్యాబ్ అనేటువంటి షార్ట్ కట్ వాడి ప్రీవియస్ సెల్ కి వెళ్ళడానికి మనం షిఫ్ట్ ట్యాబ్ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. ఆ రోలో ఉన్నటువంటి ప్రీవియస్ సెల్ కి వెళ్ళడానికి షిఫ్ట్ ట్యాబ్ అనేది, లేకపోతే యారో కీస్ అయినా వాడుకోవచ్చు. షిఫ్ట్ ట్యాబ్ కూడా మూవ్స్ టు ద ప్రీవియస్ సెల్, రైట్. ఇలా మనకి వెళ్ళడానికి మనం ఏం వాడతామంటే ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా మనకి యూస్ఫుల్గా ఉంటాయి.